కర్ణాటక సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22 నుంచి కులగణన చేపడుతున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే కులాల మధ్య చిచ్చు పెట్టడానికే కులగణన చేస్తున్నారని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. కర్ణాటకలో ఈ నెల 22 నుంచి మరోసారి కులగణన చేపడుతున్నట్టు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కులగణన కోసం 425 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. 2 కోట్ల మంది జనాభా కోసం కులగణన నిర్వహిస్తున్నట్టు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కులగణనకు ఆధార్ నెంబర్ తప్పనిసరి చేశారు. రాహుల్ గాంధీ లక్ష్యాన్ని సాధించడానికే కులగణన చేపట్టినట్టు సిద్ధరామయ్య తెలిపారు. గతంలో చేసిన కులగణన తప్పుల తడకగా ఉందన్నారు. బీసీలకు న్యాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతంలో ఇచ్చిన నివేదికను అంగీకరించబోమని, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 మధ్య మళ్లీ కులగణన చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో కులగణన చేసి 10 ఏళ్లు దాటిందని, ఆ గణాంకాలు ఇప్పుడు పనికిరావన్నారు సిద్ధరామయ్య. సమాజంలోని వాస్తవాలను తెలుసుకోవడానికి కొత్తగా సర్వే అవసరమని ఆయన అన్నారు. 2015లో కర్ణాటక వెనుకబడిన వర్గాల కమిషన్ జస్టిస్ కాంతారాజన్ నేతృత్వంలో కులగణన చేపట్టగా, ఈ డేటా ఆధారంగా కె జయప్రకాష్ హెగ్డే నేతృత్వంలో పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి గతేడాది సర్కార్కు సమర్పించారు. కులగణన ఆర్థిక సామాజిక సమీక్షపై రూపొందించిన ఈ నివేదికను కర్ణాటక సర్కార్ గతంలోనే ఆమోదించింది.